హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు లిఫ్టింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. లిఫ్టింగ్ ప్లాన్ అంటే ఇది ఒక డాక్యుమెంటెడ్ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటెడ్ ప్రొసీజర్. దీన్ని ఒక లోడ్ని ఒక లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి సేఫ్గా లిఫ్ట్ చేసి మూవ్ చేసి ప్లేస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ హెవీ లోడ్ లిఫ్ట్ చేసినప్పుడు, సెకండ్ క్రిటికల్ లిఫ్ట్ అంటే క్రైన్ యొక్క యూటిలైజేషన్ పర్సెంటేజ్ 75 to 85 ఉన్నప్పుడు. నెక్స్ట్ ట్యాండమ్ లిఫ్ట్ అంటే ఒక లోడ్ని రెండు క్రెయిన్స్ కానీ రెండు లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ కానీ లిఫ్ట్ చేసినప్పుడు కానీ. 4 లాంగ్ బూమ్ ఉండి హెవీ రేడియస్ ఉంటే దాన్ని కూడా క్రిటికల్ లిఫ్టింగ్ ప్లాన్ యూజ్ చేయాలి, దానికి కూడా లిఫ్టింగ్ ప్లాన్ కావాలి. నెక్స్ట్ ప్యూర్ విజిబిలిటీ ఉన్నప్పుడు కానీ నైట్ వర్క్ చేసినప్పుడు కానీ లిఫ్టింగ్ ప్లాన్ అనేది కంపల్సరీ అవసరం. నెక్స్ట్ లైవ్ ట్రాఫిక్లో ఏదైనా స్ట్రక్చర్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, అంటే ఎలక్ట్రికల్ పవర్స్ కానీ నియర్ ఎలక్ట్రికల్ పవర్స్ కానీ లేదంటే లైవ్ ట్రాఫిక్లో కానీ పనిచేసి ఏదైనా లిఫ్టింగ్ చేయాలన్నా సరే ఈ లిఫ్టింగ్ ప్లాన్ అనేది కంపల్సరీ కావాలి. ఈ లిఫ్టింగ్ ప్లాను 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ జనరల్ లిఫ్ట్ ప్లాను, సెకండ్ స్పెసిఫిక్ లిఫ్ట్ ప్లాను, థర్డ్ వన్ వచ్చి క్రిటికల్ లిఫ్ట్ ప్లాను. ఫస్ట్ వన్ జనరల్ వచ్చి మనం డైలీ రొటీన్ లిఫ్ట్ చేసేదానికి యూజ్ చేస్తాం. సెకండ్ వన్ స్పెసిఫిక్గా ఏదన్నా వన్ టైం యూజ్, ఏదన్నా ఒక లోడ్ లిఫ్ట్ చేయడానికి దీన్ని ప్లాన్ తయారు చేస్తారు. థర్డ్ వన్ వచ్చి క్రిటికల్ లిఫ్ట్ అంటే ఇందాక చెప్పాను, క్రైన్ యొక్క లిఫ్టింగ్ యూటిలైజేషన్ పర్సెంటేజ్ 75 to 85 ఉన్నప్పుడు ఈ లిఫ్టింగ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇందులో మనం యాక్చువల్లీ లిఫ్టింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు 3 కాల్కులేషన్ మేజర్గా చూసుకోవాలి. ఫస్ట్ది క్రేన్ యొక్క యూటిలైజేషన్ పర్సెంటేజ్ కాల్కులేషను, సెకండ్ సేఫ్టీ మార్జిన్, థర్డ్ వన్ లోడ్ రేషియో. ఫస్ట్ వచ్చి క్రేన్ యొక్క యూటిలైజేషన్ పర్సెంటేజ్ వచ్చి ఎట్లా కాల్కులేట్ చేయాలంటే దీని ఫార్ములా ఉంది. దీని ఫార్ములా ప్రకారం యాక్చువల్ లోడ్ అంటే యాక్చువల్గా మనం లిఫ్ట్ చేయవలసిన యాక్చువల్ లోడ్ డివైడెడ్ బై క్రేన్ యొక్క రేటెడ్ కెపాసిటీ ఇంటూ 100. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 150 టన్ క్రెయిన్ తీసుకున్నాం, దాని యొక్క SWL 150 టన్ను, దాని భూమి లెంత్ వచ్చి 30 మీటర్ ఉంది, దాని రేడియస్ వచ్చి 14 మీటర్ అనుకుందాం. సో యాజ్ పర్ లోడ్ చార్ట్ ప్రకారం క్రెయిన్ యొక్క లోడ్ చార్ట్ ప్రకారం ఆ రేడియస్లో 14 మీటర్ రేడియస్ 30 మీటర్ భూమి లెంత్లో దీని లిఫ్టింగ్ కెపాసిటీ, దీని సేఫ్ వర్కింగ్ లోడ్ వచ్చి 33 టన్ను. దట్ ఈజ్ అదేంటంటే క్రెయిన్ యొక్క రేటెడ్ కెపాసిటీ. నెక్స్ట్ మనం లిఫ్ట్ చేయవలసిన లోడ్ వచ్చి ఒక 20 టన్ను అనుకుందాం. అట్లాగే క్రేన్ యొక్క ఉక్కు కెపాసిటీ వచ్చి 1.5 టన్ అనుకుందాం. నెక్స్ట్ రిమైనింగ్ డీ సైకిల్స్, స్లింగ్స్ అన్ని కలిపి ఒక 500 kg అనుకున్నాం, అంటే 0.5 టన్ను. టోటల్ కలిపితే ఇవి 22 టన్ను. 20 టన్ను వచ్చి లోడు, 1.5 వచ్చి ఉక్కు అండ్ 500 kg వచ్చి డీ సైకిల్స్ అండ్ స్లింగ్స్. టోటల్ వచ్చి 22 టన్ను. ఇది యాక్చువల్ లోడ్. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం యాక్చువల్ లోడ్ డివైడెడ్ బై క్రేన్ యొక్క రేటెడ్ కెపాసిటీ ఇంటూ 100. సో 22 వచ్చి యాక్చువల్ లోడ్, రేటెడ్ కెపాసిటీ వచ్చి ఇందాక చెప్పుకున్నట్టు 33 టన్స్ యాజ్ పర్ 14 మీటర్ రేడియస్ అండ్ 30 మీటర్ భూమి లెంత్లో. సో ఇంటూ 100 చేస్తే ఇది 66.7% వస్తుంది. ఇది ఒక సేఫ్ లిఫ్ట్ అన్నమాట. ఎప్పుడైనా సరే క్రేన్ యొక్క లిఫ్టింగ్ యూటిలైజేషన్ ఎట్లా ఉండాలంటే 80 బిలో ఉంటే అది సేఫ్ లిఫ్ట్లోకి వస్తుంది. సో ఇది 66.7 ఉంది కాబట్టి ఇది గుడ్ లిఫ్ట్, సేఫ్గా మనం వర్క్ చేస్తున్నట్టే. నెక్స్ట్ వచ్చి సేఫ్టీ మార్జిన్ వచ్చి ఫార్ములా వచ్చి 100 మైనస్ క్రేన్ యొక్క యూటిలైజేషన్ పర్సెంటేజ్. సో ఇందాక కాల్కులేట్ చేసినట్టు క్రేన్ యొక్క యూటిలైజేషన్ పర్సెంటేజ్ వచ్చి 66.7 వచ్చింది. ఇది 100 మైనస్ 66.7 చేస్తే 33% వస్తుంది. ఈ 33% అనేది సేఫ్టీ మార్జిన్. ఇది ఎప్పుడు కూడా 20 అబోవ్ ఉండాలి. 20 బిలో ఉంటే అది క్రిటికల్, అది డేంజర్ లిఫ్ట్. సేఫ్ లిఫ్ట్ అనే దానికి ఇప్పుడు కూడా 20% అబోవ్ ఉండాలి. సో 33.3 వచ్చింది కాబట్టి ఇది సేఫ్ లిఫ్ట్. నెక్స్ట్ మూడోది వచ్చి లోడ్ రేషియో వచ్చి ఎప్పుడు కూడా దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్రేన్ యొక్క రేటెడ్ కెపాసిటీ బై యాక్చువల్ లోడ్. సో క్రైన్ యొక్క రేటెడ్ కెపాసిటీ వచ్చి 33 టన్ ప్లస్ యాక్చువల్ లోడ్ వచ్చి 22 డివైడెడ్ బై చేస్తే 1.5 వస్తుంది. ఈ 1.5 అనేది సేఫ్ లిఫ్ట్. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం నార్మల్ లిఫ్ట్లో 1.25, అలాగే క్రిటికల్ లిఫ్ట్ లో 1.10 to 1.18 ఈ రేషియోలో ఉంటే ఇది ఒక
సేఫ్ లిఫ్ట్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఏంటంటే 1.5 ఉంది కాబట్టి ఇది గుడ్ లిఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మోర్ వీడియోస్ క్రియేట్ చేసి ప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.